గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు గారు రాస్తున్నారు. ఆదిత్య హృదయం ఏ పురాణంలో ఉంది? పఠిస్తే కలిగే ఫలితాలేమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. ఆదికావ్యమైనటువంటి వాల్మీకి రచించిన రామాయణం, శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఉన్నది ఆదిత్య హృదయం. సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాతే కాకుండా అఖండమైనటువంటి విజయప్రదాత, అఖండమైనటువంటి ఐశ్వర్యప్రదాత కూడా. మనం పురాణ కథలు చూసినట్లయితే సూర్యభగవానుడు సంతానాన్ని ఇస్తాడు, సూర్యభగవానుడు అన్నాన్ని ఇస్తాడు, సూర్యభగవానుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సూర్యభగవానుడు ఆయుష్యుని ఇస్తాడు. వీటన్నిటికీ సూర్యభగవానుడే కారణం కనుక ఆ సూర్యభగవానుడి యొక్క విశేషమైనటువంటి విషయాన్ని చెప్పింది. సూర్యవంశానికి చెందిన రామచంద్రమూర్తి సీతాపహరణం చేసిన సందర్భంలో రావణాసురుడిని సంహరించడానికి వానరులందరినీ వెంటబెట్టుకొని లంక మీదకి దండయాత్ర చేసి సముద్రానికి వారధి కట్టి రావణాసుడితో యుద్ధం చేస్తే బ్రహ్మగారి యొక్క వరం ఉండటం వల్ల రావణాసుడితో ఎంత యుద్ధం చేయడం జరుగుతోంది. చివరికి అలసిపోయినట్టుగా కనబడితే అప్పుడు దేవతలు చెబితే అగస్త్య మహర్షి వచ్చి రామచంద్రమూర్తికి ఈ ఆదిత్య హృదయాన్ని చెప్పారు. ఆదిత్యుడు అంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడి యొక్క హృదయానికి సంబంధించినటువంటి శక్తినంతా కూడా తెలియజేస్తూ సూర్యభగవానులో ఉండే యథార్థమైనటువంటి చైతన్యాన్ని తలుచుకుంటూ ఆ శక్తినంతా కూడా రామచంద్రమూర్తికి ప్రసరింపజేయాలని, తన యొక్క వంశానికి మూలపురుషుడు సూర్యభగవానుడు కనుక ఆ సూర్యుడి ద్వారానే జయం పొందాలనే ఉద్దేశంతో అగస్త్య మహాముని రామచంద్రమూర్తికి ఉపదేశించినటువంటిది ఆదిత్య హృదయం. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఉన్నటువంటిది. ఇది యుద్ధకాండలో ప్రసిద్ధంగా చెప్పబడింది ఆదిత్య హృదయం. జయాయ జయభద్రాయ అని చెప్తారు. జయం కావాలంటే, విజయం కావాలంటే, అఖండమైన ఐశ్వర్యం కావాలంటే, తిరుగులేనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించే శక్తి రావాలంటే ఆదిత్య హృదయం అనేది చాలా ప్రధానం కనుక ఈ ఆదిత్య హృదయం సాధారణంగా ప్రతిరోజు చదువుకుంటే ఐశ్వర్యం ఆరోగ్యం అన్నారు. కానీ కనీసం ఆదివారం నాడు చదువుకోవాలి, కనీసం ప్రతి సప్తమి రోజునన్నా చదువుకోవాలి. ఆదిత్య హృదయం ఈ మనకు వచ్చేటువంటి రథసప్తమి రోజున తప్పనిసరిగా 3 సార్లు చదువుకోవడం అనేది చాలా ప్రధానం. దేవుడికి నైవేద్యం పెట్టే ముందు ఈ స్తోత్రం చేసి కనుక చదివితే తప్పనిసరిగా అఖండమైనటువంటి ఐశ్వర్యము, విజయము, ఆరోగ్యం కూడా